ప్రైజ్ లాడ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులారా. మంచిది. ఈరోజు వాగ్దానం కొరకు మనం కనిపెడుతున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 101 6వ చరణాన్ని మనం చూస్తే, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుని యొద్ద నివసించాలంటే నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి మాటను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. లేఖనాల్లో మనం గమనిస్తే ప్రియమైన సంగమా, చాలామంది అపనమ్మకస్తులుగా ఉంటారు. కొంతమంది భార్యలు భర్తల ఎడల అపనమ్మకస్తులుగా ఉంటారు, భర్తలు భార్యల ఎడల అపనమ్మకస్తులుగా ఉంటారు, బిడ్డలు తల్లిదండ్రుల ఎడల అపనమ్మకస్తులుగా వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం చెబుతుంది, నమ్మకస్తుల కొరకు ఆయన కనిపెడుతున్నాడు. దేవుని నామనకే మహిమ కలుగును గాక. దేవుని పనిలో ఉండాలి అనన్నా, దేవుని సేవ చేయాలన్నా, దేవుని కృపలో ఎదగాలన్నా, దేవుని కార్యాలు మనం చూడాలన్నా నమ్మకత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. నీలో అందాన్ని కానీ, నీలో ఉన్నటువంటి చదువుని కానీ, నీలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి క్వాలిటీస్ని దేవుడు చూడట్లేదు. ఏం చూస్తున్నాడంటే ఆయన నమ్మకత్వాన్ని చూస్తూ ఉన్నాడు. నమ్మకంగా ఉన్నటువంటి వానికి మెండుగా దీవెనలు కలుగును అని లేఖనము సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం ప్రియులారా. లేఖనాల్లో మనం గమనిస్తే నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. యెహోవాని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని చెప్పి 15వ కీర్తనలు అంటాడు కదా. యథార్థమైన ప్రవర్తన కలిగినటువంటి వాడే దేవుని వద్ద నివసించాలనంటే యథార్థమైన ప్రవర్తన, పరిశుద్ధత కలిగి ఉండాలి. తన ద్రవ్యాన్ని వడ్డీకియడు అనేటువంటి విషయాల్ని అక్కడ వ్రాయించాడు పరిశుద్ధాత్ముడు. కనుక దేవుని యొద్ద మనం నివసించాలి, ఆయన సన్నిధిలో మనం నివసించాలి. ఏదో నేను మందిరానికి వస్తున్నాను అనుకుంటున్నావేమో, ప్రభు సన్నిధికి వస్తున్నటువంటి నీవు దీవెన పొందకపోవటానికి అపనమ్మికత్వం, నీలో ఉన్నటువంటి అపనమ్మకత్వాన్ని బట్టే నువ్వు దీవెన పొందలేకపోతున్నావు. దేవుడు నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాడు. వానికి ఏమున్నాయంటే దీవెనలు ఉన్నాయి, దేవుని కార్యాలు. నేను దేవుని సేవ చేస్తానని చాలామంది వస్తారు, కానీ అపనమ్మకస్తులుగా వారి జీవితాలు శ్రమ కలగగానే, ఇబ్బంది కలగగానే ఏం దేవుళ్ళే నిలిపేటువంటి వారు. దేవుని ఎడల భయభక్తులు కలిగి నమ్మకముతో ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టినప్పుడు దేవుడు నిండారుగా నిన్ను దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, నీ స్థితిని మార్చేటువంటి వాడు, నిన్ను ఉన్నతంగా నడిపించేవాడు. కనుక ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. నమ్మకస్తులుగా జీవించగలుగుతున్నావా? కుటుంబంలో నమ్మకత్వం కావాలి, సంఘంలో నమ్మకత్వం కలిగి ఉండాలి, దేవుని ఎడల నమ్మకత్వం కలిగి ఉండాలి. తద్వారా నీ జీవితము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. దేవుడు నిన్ను నిండారుగా దీవించి తన కృపలో వర్ధిల్ల చేస్తాడని లేఖనం సెలవిస్తుంది. తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. నీ యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైనటువంటి వారిని నువ్వు కనిపెడుతున్నావని నీ లేఖనాల్లో తెలియజేస్తావు. మా జీవితాల ద్వారా నీకు మహిమను తీసుకొచ్చేవారుగా, మా జీవితాల ద్వారా నీకు ఘనతను తెచ్చేవారుగా, నమ్మకస్తులుగా మేము ఉండడానికి నీ కృపనిచ్చి నడిపించండి. నమ్మదగిన దేవుడు, ఎంతైనా నీ కృప మా ఎడల కనుపరిచి నడిపించమని, ఈ దిన దీవెనలతో నింపి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.